ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి ఇటు ప్రజలకు అటు అటవీ శాఖ అధికారులకు కూడా కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే 4 ఆవుదూడలపై పెద్ద పులి దాడి చేయడంతో అప్రమత్తమైన అధికారులు మహారాష్ట్ర, పూణే నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. అటవీ ప్రాంతం కావడంతో పులి మైదాన ప్రాంతంలోకి రాగానే మత్తుమంది ఇచ్చి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఏలూరు జిల్లా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ టైగర్ సర్చ్ ఆపరేషన్పై మా ప్రతినిధి రాజు పశ్చిమ ఏజెన్సీ నుంచి మరింత సమాచారం ఇస్తారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కూడా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే చూస్తే కనుక తెలంగాణ నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇప్పటికే 50కి పైగా పశువులను కూడా చంపింది. మరోసారి ఇక్కడ ఉన్నటువంటి బుట్టాయిగూడెం ఏరియా, పశ్చిమ ఏజెన్సీకి సంబంధించినటువంటి బుట్టాయిగూడెం ఏరియాలో కూడా తాజాగా చూస్తే కనుక మరొక 4 ఆవులపైన దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంటని చెప్పి. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు ఉదయం కానీ అసలు నేను పొద్దున్న పొలం వెళ్ళాడు. పక్కడికే మా పక్క చేను రైతు దగ్గర ఆవు చనిపోయింది. చూస్తే పెద్ద పులి దాడని చెప్పి చూసాము. వెంటనే అటవీ అధికారికి సమాచారం ఇచ్చాము. అటవీ అధికారి వెంటనే స్పందించి వచ్చారు. ఈ దాదాపు 15 రోజుల నుంచి బుట్టాడ మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెద్ద పులి దాడి చేసి ఆవుల్ని గేదెల్ని మామూలుగా దాడి చేసి జరుగుతుంది. అయితే ఇదే విధంగా జరుగుతుంటే మా చుట్టుపక్కల రైతులు, కూలీలు, పొలంతో కూడా చాలా భయపడుతున్నారు, ఇళ్ళబద్దమంటున్నారు. అధికారులు వెంటనే దీన్ని తగిన చర్యలు తీసుకుని పులిని ఏదో రకంగా బంధించి చేయాలని చెప్పి స్థానికంగా రైతులు, కూలీలు అందరం కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి ఈ పులి సంచరిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పులి కాదు. ఈ పులిని బయట జూలు నుంచి లేదా మహారాష్ట్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులు, ప్రధానంగా వైల్డ్ లైఫ్ అధికారులు ఇక్కడ దీన్ని వదిలారు. ఈ పులి వలన దాదాపుగా ఈ 3 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక 30-40 జీవాలు, అంటే ఆవులు, గేదెలు, దూడలు ఇవన్నీ కూడా చనిపోయినాయి. దీనివల్ల దీన్ని తిని ఈ భయభ్రాంతులకి ఈ ప్రాంతాన్ని గురి చేస్తూ ఉంది. ప్రభుత్వం దీన్ని నేషనల్ టైగర్ ప్రాజెక్టు పేరుతో ఇక్కడ పులుల్ని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. తక్షణమే ఇప్పుడు ఇక్కడ సంచరిస్తున్నటువంటి ఈ పులిని బంధించి ఇది జూకి తరలించాలి తప్ప ఇది మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ అడవిలో వదలొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా దీన్ని పట్టుకుని విశాఖ జూకి తరలించి అక్కడ 10-15 రోజుల పాటు దాన్ని ఉంచి దానికి వైద్యం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈ అడవిలో తీసుకొచ్చారు. ఈ అడవిలో వదిలారు. మళ్ళీ ఇదే అడవిలో తను గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఇక్కడ ఆవుల్ని, దూడల్ని అన్నిటిని చంపుతుంది. ఇక్కడ గిరిజనులు, ఆదివాసులు ప్రధానంగా అడవిలో సంచరిస్తూ ఉంటారు. అడవిని ఆధారంగా చేసుకుని బతుకుతూ ఉంటారు. ఈ పులి ఇక్కడ సంచరించడం వల్ల రేపు భవిష్యత్తులో మానవులకు కూడా, మనుషులకు కూడా ప్రమాదం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ అధికారులు ఈ పులిని బంధించి ఇది జూకు తరలించాలి తప్ప మళ్ళీ అడవిలో దీన్ని కనుక వదిలితే కనుక ఇక్కడ ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఇప్పుడు దాన్ని పట్టుకునేటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అయితే ఏమైందంటే ఇది అనువైన ప్రదేశం కాబట్టి దీనికి ఒక ఎర్ర పెట్టి ఒక మంచి లాంటిది ఏర్పాటు చేసి దాని ద్వారాగా పట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దొరుకుతుందని అందరూ కూడా చెప్తున్నారు అధికారులు. మొత్తం ఆ ప్రత్యేక టీం ఇప్పుడే లోపలికి వెళ్ళారండి. డ్రోన్ ద్వారా పులిని గుర్తిస్తున్నారు. ఆ ట్రాక్ పెట్టారు. ట్రాక్ ద్వారా దాన్ని గుర్తిస్తున్నారు. దాని సిగ్నల్ కూడా దొరికింది. బహుశా ఈ రోజు దొరకొచ్చని చెప్పి వాళ్ళు ఆలోచన ఉన్నారు. గతంలో ఒకసారి ఇప్పటికే దాడి చేసింది ఆవులపై కానీ వీటిపై. ఇప్పుడు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఆవులపై కూడా దాడి చేస్తుంది. దీన్ని త్వరగా బంధించి మరేపు తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవులు కానీ కాపాడాలని చెప్పి వారు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సాయితో రాజు, సాక్షి, బుట్టాయిగూడెం మండలం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.